హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం మాదిరెడ్డి సులోచన గారు రచించిన ప్రేమ పంజరం నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. చంద్రశేఖరం బాగా కోలుకున్నాడు. అతను కోలుకునే వరకు సంజయ్ తండ్రి మంచం విడిచి కదలలేదు. ఆయనకు ఎన్నో విధాల నచ్చ చెప్పాక గీతను వేరే వాళ్లకు ఇవ్వడానికి అంగీకరించాడు. గీతకు ఇవ్వవలసిన ఆస్తిని కూడా రాయించాడు. ఎందుకన్నయ్య తొందర? ఆయనేదో అన్నారనే కదా. సుశీలమ్మ ఏడ్చింది. ఆయన అన్నారని కాదమ్మా, నా బాధ్యత కూడా ఉంది. నిన్ను వివాహం చేసి పంపేనాడు నా దగ్గర ఏమీ లేదమ్మా, అందుకే అని చిరునవ్వుతో ఓదార్చాడు ఆయన. జగన్నాథం గారు మండిపడ్డాడు. ఏదో దానాధర్మం ఇస్తానన్నాడా? ఆస్తంతా నీదేనే అన్నాడు కోపంగా భార్యను చూసి. ఎంతో కొంత ఇచ్చేవాడు, మీరు సాగనిస్తారా? మీలాంటి వాడే బంగారు గుట్లు పెట్టే బాతును కోశాడట అన్నది రుసరుసలాడు. గీత ముఖం మార్చుకుంది. ఆమెకు సంజయ్ అంటే చాలా అభిమానం. బాబా, మీ నిర్ణయం మారదా? మారవలసిన అవసరం ఏముంది గీత? మనం ఎప్పుడూ ఆత్మీయులమే. మీ ఆయనతో పోట్లాడితే ఎవరి దగ్గరకు వెళ్తావు? అందుకే మనం విడివిడిగా వివాహం చేసుకోవడమే ఉత్తమం అన్నాడు. గీత అభిమానంగా తల ఎగరవేసింది. తండ్రి వెంట వెళ్ళిపోయింది. ఏటే ఆడు కాదంటే కొంప మునిగిపోతా, ఏట్ మాని కసురుకున్నాడు. సంజయ్కు తలపై నుండి పెద్ద భారం దిగినట్లయింది. మెల్లగా తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్న, ఇలాంటి చిన్న చిన్న చికాకులకు మీరు ఆరోగ్యం పాడు చేసుకుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. విజయవాడ నుండి ఫోన్ వచ్చింది, రేపు వెళ్ళాలి అన్నాడు. అదంతా ఉప్పెన ప్రాంతం, కలరా వస్తుందట బాబు, నువ్వు వెళ్ళొద్దు. అంతా అయిపోయింది నాన్న. రామారావు గారు ఫోన్ చేశారు, 2 రోజులు ఉండొస్తాను అన్నాడు పని ఎంత ముఖ్యమో చెబుతూ. సరే, రోజు సాయంత్రం నాకు ఫోన్ చేయాలి. ఆ మాట వేరుగా చెప్పాలా నాన్న? రాజామణి, రాములు ఇద్దరూ పరిగెత్తుకున్నట్లే వచ్చారు. నేను 2 రోజులు బయటకు వెళ్తాను, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అది వేరే చెప్పాలా బాబు అంది రాజామణి. రాములు, నువ్వు వెళ్ళి నా బట్టలు అవి సర్దిపెట్టు, ఒకసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను అని లేచాడు. సంజు, చంద్రశేఖరం పిలిచాడు. చెప్పండి నాన్న. వెనుతిరిగి కూర్చున్నాడు. గీతను వద్దన్నావు, బాగుంది. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు నాయనా. ఈ ఇల్లు నాది అని దిద్దుకునే స్త్రీ కావాలి అన్నాడు అర్థింపుగా. అలాగే నాన్న, మీరు కోరినట్టే కోడలొస్తుంది అన్నాడు అతని చెయ్యి నిమిరి. మాట తప్పొద్దు. మీ అమ్మ ఆత్మ శాంతించాలంటే మీరిద్దరూ ఈ ఇంటిలో తిరగాలి అన్నాడు. తప్పకుండా అన్నాడు. అతని పైకి నవ్వుతూ ఉన్నాడు. కానీ నాన్నను చూస్తే ఆయన కోరిక తోసిపుచ్చాలి అనిపించడం లేదు. కానీ ఆడవాళ్ళందరికీ ఆస్తి ముఖ్యం అనుకుంటే అతనికి విపరీతమైన కోపం వస్తుంది. ఈ జన్మకు స్త్రీని నమ్మి తన జీవితం అర్పించడమా అనుకున్నాడు. అతను ఆఫీస్కి వెళ్ళేసరికి టైపిస్ట్ వచ్చింది. ఆమెను చూస్తేనే అతను మర్చిపోయిన కోపం ఉవ్వెత్తుగా వచ్చింది. కోపంగా వెళ్ళనొక్కాడు. జాఫర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. టైపిస్ట్ని ఎలా రమ్మను అన్నాడు. మరో 10 నిమిషాల తర్వాత గదిలో ఇంటిమేట్ సెంటు వ్యాపించింది. గుడ్ మార్నింగ్ సార్. పమిట అనవసరంగా సర్దుకుంది. ఆమె కేసి చూడకుండానే అడిగాడు. మీకు వారంలో ఎన్ని రోజులు సెలవు కావాలి? సార్, మా గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అయిందా? బై మీకెందరు గ్రాండీలు ఉన్నారో చెప్పండి. ఆవిడ నాలుగు ఖర్చుకుంది. 3వసారి తాను గ్రాండ్ మదర్ గురించి చెప్పింది. సారీ సార్. చూడండి, మీ ప్రైవేట్ ఎంగేజ్మెంట్స్ను మానుకోమన్నాను, కానీ మీ డ్యూటీ కూడా ముఖ్యమన్న సంగతి గ్రహించాలి అన్నాడు. తల ఎత్తితే ఆమె అవతారం చూడాల్సి వస్తుందని భయం. నౌ యూ కెన్ గో. ఇక పైన సెలవు పెడితే ఫర్ ఎవర్. అండర్స్టాండ్? అతను గర్జింపుకు భయపడిపోయింది. తలూపిందామె. ఒకరి అజాగ్రత్త వల్ల ఎందరో బాధపడాలి, తెలిసిందా? ఎస్ సార్ అన్నది కళ్ళ నీళ్లు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఆకలి. ఆ ఆకలి తీర్తేనే ఏదైనా ఆలోచించేది. ఆకలి ముందు ఆదర్శాలు, ప్రేమలు ఏమీ ఉండవు. అర్థమైందనుకుంటాను. షికార్లు, సినిమాలు కావాలనుకుంటే సాయంత్రాలున్నాయి అన్నాడు. ఆమె అక్కడి నుండి పరుగులు పెట్టినట్లే వెళ్ళిపోయింది. జాఫర్, నువ్వు వెళ్ళి కార్ చెకప్ చేయించుకుని ఆయిల్, వాటర్ ఉందేమో చూడు అన్నాడు. అచ్చా సాబ్. జాఫర్ కీ తీసుకుని వెళ్ళిపోయాడు. అతను చంద్రశేఖరం అండ్ కంపెనీలోకి వచ్చాక కారు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. సంజయ్ పట్టుపట్టి నేర్పించాడు. అత్యవసర పరిస్థితుల్లో అవసరం వస్తుందని. నమస్తే సార్. వీరభద్రం వచ్చాడు. నమస్కారం, కూర్చోండి
అన్నాడు ఫైల్ పక్కకు పెడుతూ. వినకూడని మాట ఒకటి విన్నాను సార్ అన్నాడు కుర్చీలో సర్దు కూర్చుని. చెప్పండి అన్నాడు ఏమిటో ఊహించడానికి ప్రయత్నం చేస్తూ. జగన్నాథం గారు ఫోన్ చేశారు. చెప్పండి. వాటాలు పంచుకు వెళ్ళిపోతానన్నారా? కాదు సార్, విజయవాడలో పప్పు వారని ఉన్నారు. మా కుటుంబానికి చాలా సన్నిహితులు. వాళ్ళ పెద్దబ్బాయికి గీతనిద్దాం అడుగు అన్నారండి అన్నాడు సంజయ్ వంక చూస్తూ. ఇందులో వినకూడని మాట ఏముందండి? ఆడపిల్లకు కన్న తండ్రి సంబంధాలు వెతకడంలో ఆశ్చర్యం వింత ఏమీ లేవు. ఒకసారి నేను విజయవాడ వెళ్ళొద్దామనుకుంటున్నాను. శ్రీలక్ష్మి గారు వచ్చే నెల ట్యాక్స్ పే చేస్తారట. ట్యాక్స్ పెనాల్టీ జాగ్రత్తగా ఫారాల్లో నింపి ఆవిడకి పంపండి. అలాగే శ్రీరామ్ ఇండస్ట్రీ వాళ్ళ కేసు రేపు ఉంది. మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి. నేను హోటల్ ఫోన్ నంబర్ చెప్తాను వెళ్ళగానే. ముఖ్యమైన విషయాలు ఉంటే ఫోన్లోనే చెప్పండి అన్నాడు. అలాగే సార్. మరో విషయం, మనకు మరో కొత్త టైపిస్ట్ క్లర్క్ కావాలి. అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అన్నాడు డ్రాయర్ సొరుగు లాగుతూ. ఇచ్చేశాం సార్. మరి జగన్నాథం గారు? చూడండి వీరభద్రం గారు, మనకు అవసరం లేని విషయాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని నేను భావిస్తాను అన్నాడు తీక్షణంగా. వస్తాను సార్. అతను లేచి వెళ్ళిపోయాడు. సంజయ్ గాఢంగా నిట్టూర్చాడు. అతనికి స్త్రీ జాతి మీదే విరక్తి కలిగింది. డాక్టర్ గోపీనాథ్ భార్య అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్తకు అక్రమ సంపాదన లేదన్న కక్షతో తప్పుడు మార్గం పట్టింది. సంఘంలో తాను గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నాననుకునే గోపీనాథ్ ఆశలు అడియాసలయ్యాయి. అతను కృంగిపోతూ ఉండగా చంద్రశేఖరం గారు పిలిచి ఓదార్చి అతన్ని మనిషిని చేశారు. స్త్రీని యావగించుకోబోయిన సంజయ్ కళ్ళ ముందు అమృతమూర్తి అయిన అమ్మ మెదులుతుంది. అమ్మా అనుకున్నాడు ఆవేదనగా. సాబ్ గాడిలాయా జాఫర్ వచ్చాడు. అతను అవసరమైన వస్తువులు సర్దుకున్నాడు. జాఫర్ అన్నీ తీసుకుని దిగాడు. డ్రాయర్ లాక్ చేసి ఫోన్ చేసి తండ్రితో గోపీనాథ్తో కూడా మాట్లాడి తాను దిగాడు. సంజయ్ హోటల్ గదిలో వెనక్కు వాలాడు. మనసంతా చేదు మింగినట్లుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఫైలు కదలాలంటే ముడుపు చెల్లించాల్సిందే. ట్యాక్స్ గల్లంతు చేసేవారు లంచాలు ఇవ్వటానికి వెనుకాడరు, కానీ నిజాయితీగా స్టేట్మెంట్ ఇచ్చేవారు లంచాలు ఇవ్వరు. ఇవ్వమనటానికి తనకు మనసు అంగీకరించదు. చూడు సంజయ్, నా దగ్గరకు వస్తే పర్వాలేదు, ఫైలు ముందుకు పంపుతాను, కానీ క్లర్క్ ఊరుకోరు అన్నాడో తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అది నిజమే, కానీ తన స్థితికి దిగజారాలా? విజయవాడ వచ్చి 4 రోజులుగా 2 ఆఫీసర్లను కలుసుకోవాలని ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళు బిజీ అంటూ తప్పించుకున్నారు. చివరకు మందు పార్టీ ఏర్పాటు చేస్తే తప్ప రాలేదు హోటల్కి. కొందరు అమ్మాయిలను కూడా ఏరవేస్తారట. అది మరీ ఘోరం. ఈసారి ఎక్కడికి తిరగాలనిపించలేదు. తుఫాను వల్ల దారులు పాడైపోయాయి. హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ రావాలి అనుకున్నాడు. వాళ్లకు డ్రింక్స్ ఇస్తూ కంపెనీ కోసం అని తను గోల్డ్ స్పాట్ తీసుకున్నాడు. ఎందుకో వేడిగా ఏదైనా తాగాలనిపించింది. ఆ సమయంలో టీ కాఫీ లాంటివి ఉంటాయా? హోటల్ పెట్టేసే సమయం అది. మరో సిగరెట్ వెలిగించి నైట్ గౌన్ తగిలించుకుని బయటకు వచ్చాడు. క్యారిడార్లో నిలబడి దూరంగా మిణుకుమంటున్న దీపాల కేసు చూశాడు. అతనికి ఈ పూట నిశ్చింతగా ఉంది. ఇంటికి ఫోన్ చేస్తే చంద్రశేఖరం గారు తోటలో తిరిగానని చెప్పారు. అతను వెనుతిరగబోయేంతలో సుడిగాలిలా వచ్చిన యువతి అతని చెయ్యి పట్టుకుంది. ప్లీజ్, మీరెవరో దేవుడు అనుకుంటాను. ఒక్కసారి నాకు భర్తగా నటించండి ప్లీజ్ అన్నది భయంగా వెనక్కి తిరిగి చూస్తూ. భర్తగా నటించాలా? సంజయ్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉండగానే 2 వ్యక్తులు పోలీసుల వెంట రావటం కనిపించింది. ఆ యువతి భయంగా చూసింది. మీరలా భయపడితే నేను నటించినా లాభం లేదు అన్నాడు, ఆ సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. అతని భావం అర్థమైందానకు. అబ్బబ్బా, ఏ ఊరండి బాబు, ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు ఆకలి కొన్న పులుల్లా వెంటపడతారు అన్నది వాళ్ళను చూడనట్లే. బూట్ల శబ్దం వినిపిస్తుంది. వాటికి జవాబిస్తున్నట్లు ఆమె గుండెలు కొట్టుకుంటున్నాయి. బయటకు వెళ్ళేటప్పుడు బట్టలు మార్చుకుని వెళ్ళాలి. నీ అవతారం చూస్తే ఎవరైనా వెంటపడతారు. బయట చలిగా ఉంది, వెళ్తాం పదా. ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేశాడు సంజయ్. సార్, పోలీస్ అతను అనుమానంగా చూశాడు. ఎస్, ఏమిటయ్యా, ఇక్కడ దొంగతనం జరిగిందని ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారా అన్నాడు దర్పంగా సిగరెట్ తీసుకుని పెదాల మధ్య ఉంచుకుని. మీరు? ఆ యువతి వంక చూశాడు. నా భార్య. ఏంటి దొంగలా కనిపించిందా? నవ్వాడు అగ్గిపుల్ల తీసి సిగరెట్ అంటించుకుని. అబద్ధం, అది మా బంధువులమ్మాయి అరిచాడో మేసాల రాయుడు. నా భార్య అన్నాను, కానీ మీ బంధువులమ్మాయి కాదు అనలేదే. ఏమైనా వెర్రి వేషాలు వేస్తే కన్నులు తింటారు, జాగ్రత్త.
ఏంటయ్యా కానిస్టేబుల్, అసలు నీకు బుద్ధి ఉందా? కోపంగా చూసి విజిటింగ్ కార్డు తెచ్చి చూపించాడు. సారీ సార్, ఎవరు రిపోర్ట్ ఇచ్చినా సహాయం చేయడం మా ధర్మం. ఇతను తన మేనకోడలు హోటళ్ల వెంట లాడ్జీల వెంట వ్యభిచారంలా తిరుగుతుందని రిపోర్ట్ ఇచ్చాడు. ఓహో, ఇంతకు దిగజారేవన్నమాట. వాళ్ళ బంధువుల అమ్మాయి డబ్బున్న వాడిని వివాహం చేసుకుందన్న కోపంతో ఆమెను డబ్బు కోసం పీడిస్తూ అబద్ధాలు సృష్టిస్తున్నాడు. యూడియట్స్. పండు కోరికాడు సంజయ్. పోలీసు గుర్రుగా చూశాడు వాళ్ళ వంక. ఆడెవడో దాని పాత ప్రియుడిలాగున్నాడు అనబోయిన అతని చెంప పగిలిపోయింది. అతను కోపంగా మేనేజర్కు ఫోన్ చేశాడు. ఏంటండి ఈ న్యూసెన్స్? జరిగింది చెప్పాడు. ఆ గల్లంతికి అక్కడికి వచ్చిన సర్వర్ ఆ వ్యక్తులు అదే హోటల్లో బస్ చేశారని చెప్పాడు. మేనేజర్ వచ్చాడు. నువ్వు లోపలికి వెళ్ళి. ఆమె అతని గదిలోకి వెళ్ళింది. హడావిడిగా మేనేజర్ వచ్చాడు. ఏంటి సార్, ఏం జరిగింది? సంజయ్ కోపంగా చూశాడు. గౌరవప్రదమైన హోటల్ అని నా మిసెస్ బయటకు వచ్చింది. నాకు చాలా పని ఉండి నేను గదిలోనే ఉండిపోయాను. నాకు తెలియదు తాగుబోతులు తిరిగిపోతులు ఉంటారని. అతని మాట పూర్తి కాకముందే మేనేజర్ వాళ్ళని తరిమాడు. ఆదివారం పూట సరదాగా గడుపుతారేమో అనుకుంటే ఇదేం బుద్ధి? వీళ్ళ కూడా ఓ యువతి వచ్చింది. ఆమెనండి మా శ్రీమతి. ఈ తుఫాను వల్ల చల్లా చెదురైంది మా అత్తవారి కుటుంబం. ఆమె వెంటబడి వచ్చారట అన్నాడు. సారీ సార్, వీళ్ళ విషయం నేను చూసుకుంటాను. మేనేజర్ వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. సంజయ్ గదిలోకి వచ్చి తలుపులు చేరవేశాడు. భయవిహ్వలయ్యి నిలబడి ఉందా యువతి. కూర్చోండి అన్నాడు తాను కుర్చీలో కూర్చుంటూ. థ్యాంక్స్. మంచం చివరగా కూర్చుంది. తన చీర మైళ్ళ దుప్పటికి అంటుకుంటుందేమోనన్న భయం కలిగినట్లు ఉండిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారా? ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. నేను త్వరగా వెళ్ళిపోవాలండి. ఆలస్యం అయితే మా స్నేహితురాలున్న ఇంటి గేటుకు తాళం వేసేస్తారు అంది దిగులుగా. ఇప్పుడే వెళ్తే వాళ్ళు బయటే ఉంటారు అన్నాడు. ఆమె ఎవరు? ఎందుకు ఇలా నటించమంది అని ఆలోచిస్తూ ఆమె కళ్ళ నుండి ముత్యాల సరం తెగిపడ్డట్టు నీళ్లు జలజలా రాలాయి. కళ్ళు ఒత్తుకోవడం కూడా మర్చిపోయి తలవంచుకుంది. ఆమె పీక్కుపోయిన ముఖం చూస్తే జాలేసింది. ఆమె ఎవరైతే తనకేం? ఆర్తులను ఆదుకోవాలని తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. అదే తన ధ్యేయం. లేచి బల్ల మీద ఉన్న బిస్కెట్లు యాపిల్ పళ్ళు తెచ్చి ఆమె ముందుంచాడు. మొదట మీరు ఇవి తీసుకోండి అన్నాడు. వద్దండి అంది మొహమాటంగా. మీరు చాలా చిత్రమైన వారండి. మీరు ఒక్క నిమిషం భర్తగా నటించమంటే ఆడపిల్లకు ఎంత ధైర్యం అనుకున్నాను. ఇప్పుడేమో మామూలు ఆడపిల్లలా మారిపోయారు అన్నాడు. ఆమె తలెత్తి అతని వంక చూసి కళ్ళొత్తుకుంది. డిసెంబర్ కాబట్టి ఇంకా తుఫాన్ ఛాయలు పోలేదు కాబట్టి చలిగా ఉంది. ఆమె ముడుచుకుని మెల్లగా తాను పెట్టిన పదార్థాలు తీసుకుంటుంది. అతను కోజాలో నుండి నీళ్లు వంపి తెచ్చి ఇచ్చాడు. థ్యాంక్స్ అన్నది అవి తీసుకుని. అతను తన అటాచీ తీసి అందులో నుండి ఉలెన్ స్వెటర్ తీసిచ్చాడు. ఇది వేసుకోండి, వణికిపోతున్నారు అన్నాడు. వద్దండి, అసలు నేను స్నానం చేయక 4 రోజులవుతుంది అన్నది. మీ స్వెటర్ పాడవుతుంది అన్న భావన వెల్లడి చేస్తూ. పర్వాలేదు అన్నాడు. కిందికి ఫోన్ చేశాడు. థ్యాంక్స్. ఆమె వెళ్ళి చేతులు కడుక్కుని స్వెటర్ వేసుకుని వచ్చింది. హార్లిక్స్ తెచ్చి బల్ల మీద పెట్టాడు. బాయ్. అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఉదయం నుండి లేని భార్య ఇప్పుడు ఎలా వచ్చిందని కళ్ళప్పగించి చూశాడు. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు సార్. ఉదయం గది ఖాళీ చేయమన్నారు మేనేజర్ గారు అన్నాడు. సర్వర్కు 10 రూపాయలు ఇచ్చి చిన్నగా నవ్వాడు. మీరేం కంగారు పడకండి. నా రక్షణలో ఉన్న మీకు ఆ దేవుడు తప్ప ఎవ్వరూ హాని చేయలేరు. తెలిసిందా? నిశ్చింతగా నిర్భయంగా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్లాలో చెబితే పంపే ఏర్పాటు చేస్తాను అన్నాడు. మేనేజర్ గారు, నేను సంజయ్ని. రూమ్ నంబర్. ఎలాగైనా సరే వెంటనే 2 కప్పుల హార్లిక్స్ కావాలి. ఓహో, అలా చెప్పారా? రాస్కెల్స్. పర్వాలేదు, ఫోన్ పెట్టేశాడు. ఏం చెప్పారట? ఎవరు వారు? ఆదుర్దాగా అడిగిందామె. నేను అలా అనకపోతే ఆ అమ్మాయిని నాశనం చేసేవారు కానీ నువ్వు వెళ్ళి వాళ్ళు ఇటు గాని వస్తే నాకు చెప్పు అన్నాడు. అలాగే సార్. అతను వెళ్ళిపోయాడు. ఇద్దరు హార్లిక్స్ తాగారు. మీరు భయంతో బిగుసుకుపోతున్నారు. ఎలాగూ నిద్ర రాదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ విషయాలు చెప్తే సంతోషిస్తాను అన్నాడు. ఆమె పమిట మెలపెడుతూ కూర్చుంది. మీ విషయం అంతా తెలిస్తే ఏదైనా సహాయం చేయగలనేమో. అభ్యంతరం అయితే వద్దులేండి అన్నాడు మరో సిగరెట్ వెలిగించుకుని. అభ్యంతరం కాదు, నసిగింది. నేను వాళ్ళలాంటి మగాడినే అని సంశయిస్తున్నారా? అబ్బే లేదండి అంది కంగారుగా. మేనేజర్తో మాట్లాడి మీకు గది ఏర్పాటు చేయగలను, కానీ అతను వాళ్ళలాంటి వాడే అయితే కష్టం అన్నాడు. ఆమె తల వంచుకుని మంచం చివరన కూర్చుంది. చూడండి, మంచం మధ్యలో కూర్చుని మాట్లాడండి. మీకే ప్రమాదం భయం లేదని హామీ ఇస్తున్నాను అన్నాడు. అది కాదండి,
ఆమె దిగులుగా చూసి స్రవించే అశ్రువులను ఒత్తుకుంటోంది. మా ఊరు అమ్మ నాన్న తుఫాన్లో పోయారు. మా ఊరును ఉప్పెన కమ్మేసింది. నేను ఒంటరిగా మిగిలిపోయాను. రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. ఐఎమ్ సారీ. లేచి వచ్చి రెండవ మంచం మీద కూర్చున్నాడు. సిగరెట్ రెండు దమ్ములు లాగి పారేశాడు. చూడండి, జరిగిన దాని గురించి మీరెంత బాధపడినా లాభం లేదు. జరగబోయే దాని గురించి ఆలోచించాలి. మీకు ఆస్తిపాస్తులేం లేవా అన్నాడు. మా నాన్నగారు రొయ్యలు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆయన గోడౌన్ కూడా మునిగిపోయింది. బందర్లో మాకొక ఇల్లుంది. దాని గురించి ఆరా తీశాము. మా నాన్నగారు అది బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తెచ్చారట అంది దిగులుగా. వ్యాపారం అన్నారు కదా అన్నాడు. వ్యాపారానికి కాదనుకుంటాను. ఆయనకు నన్ను ఓ గొప్పింటి కోడల్ని చెయ్యాలని ఆశగా ఉండేది. అందుకే తలకు మించిన కట్నంతో ఓ సంబంధం చూశారు. వాళ్లకు అడ్వాన్స్గా 50,000 రూపాయలు ఇచ్చారు అంది దిగులుగా. ఎంత బీభత్సం జరిగినా మీరు ఒంటరిగా ఉంటున్నారని తెలిసినా మీకు కాబోయే ఆయన గారు రాలేదా? రాలేదు. మా నాన్నకు తెలిసిన వాళ్ళుంటే వాళ్లతో ఉత్తరం రాయించాను. ఆయన స్వయంగా నన్నే వెళ్ళమన్నారు. హైదరాబాద్కు బయలుదేరాను. ఆ ఇద్దరు మనుషులు మా నాన్నకు దూరపు బంధువులు. హైదరాబాద్ వరకు తోడు వస్తామని చల్లని కబుర్లు చెప్పారు. ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళ అసలు అభిప్రాయం బయట పెట్టారు. నీ ఉత్తరానికి జవాబు ఇవ్వని వారు నిన్ను ఆదరిస్తారా? మేము చెప్పినట్టు విని ఈ హోటల్కి వచ్చే పెద్దవారితో స్నేహం పెంచుకుంటే నీ చదువు సాగుతుంది, నీకు డబ్బు వస్తుంది అన్నారు. ఆమె ముఖం ఎర్రగా మారింది. వెధవలు. సంజయ్కి కోపం వచ్చింది. నేను ఏడ్చాను. ఇక్కడ గవర్నర్ పేటలో స్నేహితురాలుంది. అక్కడ నా మానాన్ని నన్ను వదిలేయమన్నాను. వాళ్ళు వినలేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా హోటళ్లలో వ్యాపారాలు చేస్తున్నారు. ఒక్క శనివారం ఆదివారం వస్తే చాలు అన్నారు. ఎవరో నెల్లూరు వ్యాపారస్తుడట. అతన్ని పరిచయం చేశారు. అతనికి ఏదో సాకు చెప్పి బయటపడదామనుకుంటే పోలీసులను పిలిచి బ్రోతల్ కేసు కింద బుక్ చేయిస్తామన్నారు. బెదిరిస్తున్నారేమో అనుకున్నాను, కానీ నిజంగానే పిలిపించారు. భయంతో పైకి పరిగెత్తుకొచ్చాను. ఆ పోలీసుల బారి నుండి తప్పించుకోవాలంటే నేను ఎవరికో భార్యనైతే తప్ప లాభం లేదు అంది నిట్టూర్చి. మీకు అంత కంగారులో నా భార్య అయితే పోలీసులు వదిలివేస్తారన్న ఐడియా వచ్చినందుకు అభినందించాలి అన్నాడు సంజయ్ కుతూహలంగా. ఒకసారి ఇలాగే సెకండ్ షోకి వెళ్ళి వస్తూ ఉండగా ఒక అమ్మాయిని పోలీసులు అల్లరి పెట్టారు. మా స్నేహితురాలు అన్నగారు కల్పించుకుని తన భార్య అని చెప్పి విడిపించారు. ఆ క్షణంలో ఆ విషయం గుర్తొచ్చింది అంది. ఈసారి కాస్త ధైర్యం వచ్చిందా అనుకో. అదే అంటున్నాను, మనకు ఎన్నో విషయాలు సమయాన్ని గుర్తే రావు మరి అన్నాడు. మీరు ఎదురుగా కనిపించారు. ఎందుకో మిమ్మల్ని చూడగానే సదభిప్రాయం కలిగింది. తప్పక నాతో సహకరిస్తారేమో అనిపించింది అంది నేల చూపులు చూస్తూ. అతను చిన్నగా నవ్వాడు. మీరు ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు. నా పేరు పూర్ణిమ. బిఏ ఆఖరి సంవత్సరం చదువుతున్నాను అంది. నా పేరు సంజయ్. హైదరాబాద్ మాది. రేపు 4 గంటలకే లేచి బయలుదేరతాను. మీరు వస్తానంటే తీసుకెళ్తాను అన్నాడు. మీకు శ్రమ అవుతుందేమో అంది మొహమాటంగా. శ్రమ ఎందుకు? నేనేం మిమ్మల్ని మోసుకెళ్ళటం లేదు. కారులో వెళ్తున్నాం అన్నాడు. ఆమె చూపులతోనే కృతజ్ఞతలు చెప్పింది. పైగా ఒక్కడనే అయితే బోరుగా కూడా ఉంటుంది అన్నాడు. వస్తానండి. చిక్కడపల్లిలో నా స్నేహితురాలుంది. అక్కడ దిగితే చాలు. అతను లేచి మంచం దూరంగా జరుపుకున్నాడు. మీరు ఈ మంచం పైన నిశ్చింతగా నిద్రపోండి. నేను సరిగ్గా 4 గంటలకు లేస్తాను అని గోడవారగా ఉన్న మంచంపై పడుకుని హాయిగా నిద్రపోయాడు. అదృష్టవంతుడు అనుకుంది. ఆమెకి ఎంతకూ నిద్ర పట్టలేదు. కాసేపు అటు ఇటు దొర్లింది. నిద్ర దూరంగా పారిపోయింది. ఏదో గుర్తుకు వచ్చినట్లు లేచింది. హోటల్ గదిలో వేడినీళ్ళు వస్తున్నాయి. మెల్లగా బాత్రూమ్ తలుపు తీసుకుని హోటల్ వాళ్ళ టవల్ కట్టుకుని బట్టలు శుభ్రంగా ఉతుక్కుని ఆరబెట్టి స్నానం చేసింది. హాయిగా తన జీవితంలో పేరుకుపోయిన మైలంతా కడుక్కుపోయినట్లు అనిపించింది. బట్టలు ఫ్యాన్ కింద ఆరబెట్టి తన మంచం దూరం జరుపుకుని బ్లాంకెట్లో దూరి కూర్చుంది. బిల్ పే చేసి పూర్ణిమ గురించి క్లుప్తంగా చెప్పి అతని ఆశ్చర్యాన్ని దూరం చేశాడు సంజయ్. మీరు ఫ్రెష్గా కనిపిస్తున్నారు అని అంటాడేమో సంజయ్ అని ఎదురు చూసింది ఆమె. ఆమె బట్టలు మార్చుకున్నది ఉతుక్కున్నది ఏది గమనించనట్లు మాట్లాడాడు. రండి. వెళ్ళి అతను కారు డోర్ తీసి పట్టుకున్నాడు. ఆమె ఎక్కింది. అతను తలుపు వేసి అటువైపు నుంచి వచ్చి ఎక్కేశాడు. మనము తెల్లవారేసరికి హైదరాబాద్ చేరుకుంటామా? 9 గంటలు అవ్వచ్చు అన్నాడు స్టార్ట్ చేస్తూ. అక్కడి హోటల్ బాయ్స్ నమస్కరించారు. పూర్ణిమ బాల్కనీలోకి చూసారా ఎవరున్నారో? వెనుకకు తిరిగి చూసింది. తన బంధువులంటూ వచ్చిన సింహ, షేక్ అనే అతను
అతని స్నేహితుడు నిలబడి ఉన్నారు. వాళ్ళు రాత్రి నుండి మీకోసం కాపలా వేశారు. నయం, రాత్రి నీరజ ఇంటికి వెళదాం అనుకున్నాను. అప్రయత్నంగా గుండెల మీద చెయ్యి వేసుకుంది పూర్ణిమ. మీ కాబోయే శ్రీవారు ఏం చేస్తూ ఉంటారు? ఇంజనీరు, అంది రాగరంజితమైన ముఖంతో. తన పెళ్లి చూపులు గుర్తొచ్చాయి. ఆ రోజు తండ్రి హడావిడిగా వచ్చి తొందరగా తయారవమన్నాడు. తాను తయారై వచ్చింది. ఇద్దరూ కలిసి తెలిసిన వారింటికి వెళ్లారు. హాల్లో కూర్చున్న వ్యక్తులంతా తనను ఒకేసారి చూడడంతో అదిరిపడింది. పెళ్లి చూపులని అర్థమైంది. ఇద్దరు ఆడవారు, ఇద్దరు మగవారు కాక ఒక యువకుడు ఉన్నాడు. అతనే కాబోలు పెళ్లి కొడుకు అనుకుంటే క్షణం ఆమె హృదయం లయతప్పింది. కూర్చోమ్మా, తండ్రి అనటంతో అక్కడ ఖాళీ కుర్చీలో కూర్చుంది. మీ అమ్మాయికి కింది చూపులే ఉన్నాయా? హాస్యంగా వినిపించగానే చిగున తలెత్తింది. పకపక నవ్వు వినిపించింది. పెళ్లి కొడుకు నవ్వుతున్నాడు. నీ అల్లరితో ఆ అమ్మాయిని అదరకొట్టకు అన్నాడో పెద్ద ఆయన. ఆయన అచ్చు పెళ్లి కొడుకులాగే ఉన్నాడు. అతని తండ్రి కావచ్చు అనుకుంది. అప్రయత్నంగా చిన్నగా నవ్వింది. పూర్ణిమ, తండ్రి పిలిచి అందరినీ పరిచయం చేశాడు. పలహారాలు వచ్చాయి. ఇప్పుడే ఫార్మాలిటీస్ ఎందుకండి అన్నాడు పెళ్లి కొడుకు మేనమావ. నిజమేనండి, పలహారాలు ఎందుకు పెడతారో తెలుసా? పెళ్లి కూతురు వంట రుచి చూపించడానికి, పెళ్లి కూతురుకు వంటొచ్చని చెప్పడానికి. మరి బజార్ నుండి తెచ్చినవి పెట్టడం అన్యాయం. నువ్వు ఒక్కరోజు ఉంటానంటే మన ఊరు వెళ్దాం. అక్కడ అమ్మాయి చేత వంట చేయిస్తాను అన్నాడు తన తండ్రి. వాడేదో సరదా కంటే మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా? మొదట ఇది చెప్పరా, అమ్మాయి నచ్చిందా? ఇది అన్యాయం నాన్నగారు. అబ్బాయి నచ్చాడా అని ఆమెను అడగండి అన్నాడు. అతని సహృదయతకు అంజలి ఘటించింది పూర్ణిమ. నాట్ బ్యాడ్ నాన్న. వివాహం అయ్యాక కూడా ఆ తల అలా వంచితే నేను పుట్టయిపోవాలే అని ఆలోచిస్తున్నాను అన్నాడు హాస్యంగా. చురుగ్గా చూసింది తాను. అతను కళ్ళతోనే వెక్కిరించాడు. ఈసారి తను నవ్వకుండా ఉండలేకపోయింది. అరేరే, ముత్యాలు రాలిపోతాయేమో అన్నాడు. బాబు, నువ్వేమైనా అమ్మాయిని అడగాలనుకుంటే అడుగు, మేము అలా వెళ్ళొస్తాం. పెద్దవాళ్ళంతా బయటకు వెళ్ళారు. తనకు సన్నగా వణుకు ప్రారంభమైంది కాళ్లలో. తామిద్దరే మిగిలారు. అతను అసలే అల్లరివాడిలా ఉన్నాడు. ఇంకా చదువుకోవాలని ఉందా? గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని ఉంది అంది. నేను తిరిగి వచ్చేసరికి ఎంత లేదన్నా 2 ఏళ్ళు పడుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చెయ్యండి అన్నాడు. నేను యావరేజ్ స్టూడెంట్ని, క్లాస్ వస్తుందనుకోను. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నాను. ఏమండి పూర్ణిమ గారు, మిమ్మల్నే గట్టిగా సంజయ్ గొంతు వినిపించేసరికి తలెత్తి చూసింది. తన పెళ్లి చూపుల తతంగం వాయిదా వేసింది. పిలిచారా అంటూ ఇటు తిరిగింది. కారు చెట్టు కింద ఆగింది కూడా గమనించలేదు. మసకగా ఉంది. నందిగాం వచ్చేసాము, మీరు కొంచెం టీ తాగుతారేమోనని అన్నాడు గ్లాసులో టీ తను తాగుతాను అంది. వాళ్ళు టీ తెచ్చిచ్చారు. కప్పు పగిలిపోయి ఉంది. ఎంతకంటే మంచి కప్పు లేదా? సంజయ్ ముఖం చిట్లించాడు. పర్వాలేదు, మొన్నటి వరకు పునరావాస కేంద్రాలలో ఎంతకంటే ఘోరంగా ఉండేవి కప్పులు అంది. అదేమిటి? ప్రభుత్వము, ప్రైవేటు సంస్థలు కావలసినన్ని వస్తువులు, బట్టలు ఇచ్చారు కదా. మధ్యవర్తులకు ఆకలి ఎక్కువ. అంతా సమాధులపై పునాదులు తీసేవారే. మాకు చేరేదంతా కొన్ని సేవా సంస్థలు అందించినవే అంది విచారంగా. అందుకే అన్నారు, ఒకరి కన్నీరు మరొకరికి పన్నీరుగా మారుతుందని. మన దేశంలో దేవుళ్ళు ఎక్కువ, దైవత్వం తక్కువ. ఆధ్యాత్మికత గురించి ఆలోచిస్తారే తప్ప ఆచరించరు అన్నాడు నిట్టూర్చి. ఇద్దరూ టీ పూర్తి చేశారు. ఏంటి ఆలోచిస్తున్నారు? కరిగిపోయిన కాలం గురించి, కలగబోయే అదృష్టం గురించి అంది. మీరు కవిత్వ ధోరణిలో మాట్లాడితే నాకు అర్థం కాదండి అన్నాడు ఎక్స్లేటర్ మీద కాలు వేసి. ఆమె నిట్టూర్చింది. కారుతో పాటు ఆమె ఆలోచనలు సాగాయి. 50,000 రూపాయల కట్నం తండ్రి అడ్వాన్స్గా ఇచ్చేశాడట. దానికి తన మనసు చివుక్కుమంది. అంతటి ఉదాత్త పురుషుడు, ఉత్సాహం గల యువకుడు కట్నం అడిగాడా? తన భావం గ్రహించినట్లే తండ్రి జవాబు చెప్పాడు. అతని తండ్రి వ్యాపారంలో పూర్తిగా దెబ్బతిన్నాడమ్మా. వాళ్లకు ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి వివాహము, అబ్బాయి పై చదువులు కావాలంటే ఇప్పట్లో ఎంతకంటే మార్గం కనిపించలేదట. తండ్రి ఆగాడు. తను మాట్లాడలేదు. చూడమ్మా, వాళ్ళు మొదటే ఉన్న విషయాలు చెప్పారు. కొందరు డబ్బు చేతిలో పడ్డాక మా ఇష్టం అంటే మనం చేసేది ఏం లేదు. అది నిజమే. కట్నం తీసుకుని బ్యాంకులో వేసుకున్నామని ఖర్చు చేస్తే చేసేది ఏముంది? ఆ తర్వాత ఓ మంచి రోజు చూసి తండ్రి 10 మందితో వెళ్ళి 50,000 రూపాయలు వరకట్నం ఇచ్చి వరపూజ చేసి వచ్చారు. మీ మామగారిది అంతా జమీందారీ వ్యవహారమే పూర్ణ. ఓ 500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.
మనం 200 మంది అయినా వస్తామనుకున్నారట అని తండ్రి సంబరంగా చెప్పాడు. అలాగా అంది తను. అక్కడికి వెళ్ళాక నీ స్నేహితురాలు ఇందుమతిని, సత్యం బాబాయ్ కూతురు శ్యామలని తీసుకువెళ్ళాను. ఏం మర్యాదలు, ఏం లెక్కలు! వివాహం అప్పుడు ఆ లెవెల్లో నేను మర్యాదలు చేయగలనా అని దిగులుగా ఉంది అన్నాడాయన అంచులు మించిన ఆనందంతో. ఆ రోజు గర్వంగా నవ్వుకుంది. 4 రోజుల తర్వాత హాస్టల్కు పార్సిల్ వచ్చింది. ఏమిటా అని ఆదుర్దాగా విప్పింది. మిరప్పండు రంగుపై చెంకి కుట్టిన చీర, చిన్న బంగారు ఉంగరం ఉన్నాయి. ప్రియాతి ప్రియమైన పూర్ణిమకు. ఆమె బొగ్గల్లోకి వెచ్చని రక్తం వచ్చినట్లయింది. అల్లరివాడు అనుకుంది. నిండు పూర్ణిమ అని పిలవనా, శరత్ పూర్ణిమ అననా? మన సంప్రదాయాలు గమ్మత్తుగా ఉంటాయి చూడు. నువ్వు లేకుండా నిన్ను నాకు ముడివేశారు ఈ పెద్దలు. అందుకే నా వైపు నుండి పంపుతున్నాను. వెంటనే జవాబు రాయి. ఇట్లు నీ చిచ్చి, బొత్తిగా సిగ్గులేని మనిషి అనుకుంది కింద అతను రాసిన సంబోధన చూసుకుని. ఆప్యాయంగా ఆ ఉంగరం తీసుకుని వేలికి పెట్టుకుంది. చీర ఆప్యాయంగా హృదయానికి హత్తుకుంది. హాస్టల్లో ఇలాంటివి దాగవు. ఓహో, మాకు పార్టీ ఇవ్వందే చీర ఇవ్వం అని కాసేపు చీర దాచి, కాసేపు పేరు చెప్పమని వేధించి వదిలారు. వారం రోజులు తటపటాయించింది. రాయాలా వద్దా అని. మరో ఉత్తరం వచ్చింది. నిష్ఠూరాలతో, నిందలతో తాను వెళ్ళిపోతున్నానని నిష్ఠూరంగా రాశాడు. రాయక తప్పలేదు. ఎంత మధురమైన భావన! సముద్రాలకు అవతల ఉండి కూడా తన కోసం తప్పించేవారన్నారంటే ఎంత గర్వం! అలాగే కళ్ళు మూతలు పడ్డాయి. మిస్ పూర్ణిమ, పూర్ణిమ గారు! మళ్ళీ సంజయ్ అరుపులతో కళ్ళు నులుముకుని లేచింది. సారీ అన్నట్టుగా చూసింది. సూర్యాపేట వచ్చింది. మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారా? నాకు తినాలని లేదు అంది ఇబ్బందిగా, అతన్ని కష్టపెట్టడం ఇష్టం లేక. తన దగ్గర మచ్చుకైనా ₹1 లేదు. నాకు ఆకలి లేదండి, కాకపోతే ఇంజిన్ హీట్ ఎక్కింది అన్నాడు. అతను బానెట్ ఎత్తి అన్నీ చూసుకుంటూ ఉండగానే ఎవరో కుర్రాళ్ళు వచ్చి కారును కడిగారు. హోటల్ నుండి ఇడ్లీ వచ్చింది. ఇద్దరు మౌనంగా పలహారం చేశారు. కారు మళ్ళీ కదిలింది. పూర్ణిమకు సంజయ్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మీరు వస్తే నాకు కంపెనీగా ఉంటుందని. తను అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతనేమనుకున్నాడో. మీరుండేది ఎక్కడండి? హైదరాబాదులో ప్రశాంత్ నగర్ అన్నాడు. మీ పేట పేరు చాలా బాగుంది. అక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది అన్నాడు. మీకు పిల్లలా అంది ఏమడగాలో తెలియక. ముగ్గురు సీరియస్గా అన్నాడు. కొందరు చిన్నవాళ్ళలా కనిపిస్తారు. మిమ్మల్ని చూస్తే అసలు ముగ్గురు పిల్లలున్నట్లే కనిపించరు అంది. ఓహో, మీరు మనుషులను చూసి అందరు పిల్లలున్నారో నిర్ణయిస్తారా అన్నాడు. పూర్ణిమ సిగ్గుతో తలంచుకుంది. ఇలాంటి కబుర్లతోనే హైదరాబాద్ చేరుకుంది కారు. ఎండ బాగా ఎక్కిన డిసెంబర్ మాసం కావటం మూలాన వెచ్చవెచ్చగా, చలిచలిగా, గమ్మత్తుగా ఉంది వాతావరణం. గిలిగింతలు పెట్టినట్లు. చిక్కడపల్లిలో ఎక్కడో చెప్పండి అన్నాడు సుధా హోటల్ ముందు కారాపి. ఆమె తెల్లబోయినట్లు చూసింది. కూడుకుని గుర్తు తెచ్చుకుని ఇంటి నంబర్ చెప్పింది. ఆ నెంబర్ ప్రకారం ఇల్లు వెతికేసరికి మరో అరగంట పట్టింది. ఆ పై గదిలో ఉంటుంది. ఇందుమతి, పూర్ణిమ పిలిచింది. ఓయ్ నువ్వటే మందమతి వచ్చి కౌగిలించుకుంది ఇందుమతి. ఏమిటి ఎలా ఊడిపడ్డావు ఈయన అంటూ ఆగిపోయింది. ఒక మహా వ్యక్తి నా ప్రాణం కాపాడారు. లోపలికి దారితీస్తూ రండి అంది పూర్ణిమ. క్షమించండి, ఇప్పటికే ఆలస్యమైంది. మా నాన్నగారు కంగారు పడుతూ ఉంటారు అన్నాడు వెనక్కి తిరుగుతూ. ఏమండో ఈ ప్రాణదాత గారు, సభలు సన్మానాలు లేకపోయినా కషాయం లాంటి కాఫీ అయినా సేవించి వెళ్ళండి అంది. అమ్మా, స్నేహితురాలు గారు, మీరు స్నేహితురాలి పట్ల అభిమానంతో నా రుణం తీర్చుకుందామని అనుకుంటే తీరిగ్గా మరోసారి వస్తాను సరే. వెతుకుతూ వచ్చాం కాబట్టి మీ ఇల్లు మర్చిపోయే ప్రసక్తే లేదు అన్నాడు చురుగ్గా. గలగలా నవ్వింది ఇందుమతి. భలేవారండి, మీరు నాకు నచ్చారు అంది. పూర్ణిమ చిరుకోపంతో స్నేహితురాలి వంక చూసింది. సంజయ్ గారు క్షమించండి, అది ఏదేదో వాగుతూ ఉంటుంది. పూర్ణిమ అతను వెనకే వచ్చింది. ఏమిటేమిటి, పేరు సంజయ? అమ్మో, మా జాగ్రత్తలో మేముండాలి. గుండెల మీద చెయ్యేస్తుంది. మా అమ్మగారు ఇందిరా ప్రియదర్శిని కాదులండి అని 4 మెట్లు దిగి వచ్చి కారులో కూర్చున్నాడు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు నుండి జీవిత సమరం ప్రారంభమవుతుంది మళ్ళీ. మీ సహాయం అవసరం రావచ్చు అంది పూర్ణిమ. ష్యూర్, మీరు ఏది అడిగినా చేస్తాను. ఇదిగో మా ఇంటి అడ్రస్, ఫోన్ నంబరు. అతను కారులో నుండి విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడు. థ్యాంక్స్. కార్డు అందుకుంది. అతని కారు వెళ్ళిపోయింది. కార్డు లాక్కుని చూసింది ఇందుమతి. ఇదేం మనిషే, పేరు అడ్రస్సు తప్ప చదువు పని వేయలేదు అంది. లాభం లేదు ఇందు,
అతను ముగ్గురు బిడ్డల తండ్రి అంది పూర్ణిమ. మై గాడ్, ముగ్గురా? ఏకంగా ముగ్గురు బిడ్డలకు తండ్రి అంది ఆశ్చర్యంగా. ఇందుమతి తల్లిని తండ్రిని వదిలొచ్చింది. ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్కు పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తుంది. ఆమె అందమైన రాకుమారుడి కోసం కలలు కంటుంది. అందుకే పూర్ణిమ ఏడ్పించింది. పద పద తీరిగ్గా ఆలోచిద్దు. ఇందు, అమ్మా నాన్న పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆదుకున్న ఏకైక స్నేహితురాలివే. అందుకే ధైర్యం చేసి మీ దగ్గరకు వచ్చేశాను అంది. ఇందుమతి జవాబుగా స్నేహితురాలి భుజం తట్టింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళి కబుర్లలో మునిగిపోయారు. శంకర్రావు తండ్రి బాగా ఆస్తి మిగిల్చే చనిపోయాడు. శంకర్రావుదంతా పెద్ద చెయ్యి. ఉన్న రోజు ఉగాది, లేని రోజు శివరాత్రి. ఈ పద్ధతిలోనే జీవితం గడిపాడు. అతని ఆడంబరాలకు ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. అతను కొడుకు కట్నం అడ్వాన్స్ తీసుకుని కూతురికి కట్నంగా ఇచ్చాడు. మళ్ళీ మళ్ళీ చేస్తామా అనుకుంటూ భార్యాభర్తలు అందిన చోటల్లా అరుగులు తెచ్చి ఆడంబరంగా రజని వివాహం చేశారు. కూతుర్ని అత్తారింటికి పంపగానే అప్పుల వారు ఆహ్వానించినట్లు వచ్చి కూర్చున్నారు. శంకర్రావుకి ఏమీ పాలుపోలేదు. ఒక్క వారం రోజుల సమయం ఇవ్వండి సార్ అని అందరినీ ప్రాధేయపడ్డాడు. ఆఖరి హెచ్చరిక చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వారం రోజుల్లో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? మధురాక్షి అడిగింది. అమ్మాయి నగలు బ్యాంకులో వేయమంది కదా, ఆ అవసరానికి గొలుసు తాకట్టు పెట్టేద్దాం అన్నాడు తేలిగ్గా. అన్నది కానీ తాను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోయిందండి అంది దిగులుగా. ఎందుకు ఇచ్చావు? ఇది మరీ బాగుందండి, ఇవ్వకపోతే దానికని చేయించినవి మన కోసం అట్టి పెట్టుకుంటామా అంది నిష్ఠూరంగా. ఆ గొలుసు ఉంటుందని వాళ్ళకు వాగ్దానం చేశాను అన్నాడు పచార్లు చేస్తూ. మరేదైనా ఉపాయం ఆలోచించండి అంది ఆమె ప్రాధేయపడుతూ. ఒకసారి జగన్నాథం గారిని చూసొస్తాను అన్నాడు బట్టలు మార్చుకుంటూ. మొన్న పెళ్లికి తెచ్చిన 5,000 ఇవ్వందే మళ్ళీ ఇస్తాడా? అతన్ని ఇక్కడికే తీసుకొస్తాను, ఏమైనా పలహారం చేసి ఉంచు. అంతగా కాదు కూడదు అంటే ఈ ఇల్లే తాకట్టు పెడదాము అన్నాడు. వంట ఆవిడ జీతం అడిగిందండి. ఏడ్చింది. అంత చీటీ కడుతున్నాం, ఒకసారి ఇస్తామని చెప్పు అన్నాడు కోపంగా. మధురాక్షి విసుగ్గా చూసింది, కానీ భర్తకి ఎదురు చెప్పలేదు. గొనుక్కుంటూ నిలబడింది. ఆ జగన్నాథం అప్పిచ్చాడంటే ఏదో చేద్దాంలే అన్నాడు భార్యను చూసి. బయటికి వెళ్ళాలని తీసిన తలుపు అలాగే ఉండిపోయాడు. తలుపుకు ఆవల ఇందుమతి పూర్ణిమ నిలబడి ఉన్నారు. నమస్తే. ఇందుమతి చేతులు జోడించింది. పూర్ణిమ వంగి అతని పాదాలకు నమస్కరించింది. ఆమెకు ఎందుకో అతన్ని చూడగానే దుఃఖం పొంగుకు వచ్చింది. అతను తనకు ఆత్మీయుల్లా కనిపించాడు. ఎవరు? పూర్ణిమ కదూ అన్నాడు తడబడుతూ. అవునండి, కోస్తా ప్రాంతంలో జరిగిన బీభత్సానికి తల్లి తండ్రి బలైపోయారు. నీకు ఉత్తరం రాసింది కూడా, ఇందుమతి చెప్పింది. అలాగా? అందలేదమ్మా. అంతేనా మధురాక్షి? భార్య వైపు తిరిగాడు శంకర్రావు. అవునమ్మా, అందలేదు, రండి అంది. ఆ మాటల్లో ఆప్యాయత, అనురాగం మచ్చుకైనా లేవు. ఇద్దరూ వెళ్ళి కూర్చున్నారు. ఆనాటి సంఘటన కళ్ళ ముందు మెదిలి వెక్కి వెక్కి ఏడ్చింది పూర్ణిమ. ఏడవకు, అందరికీ కష్టం వచ్చింది అన్నాడు శంకర్రావు. అతని మాటలు చాలా కృత్రిమంగా ఉన్నాయి. అతను ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. మధురాక్షి ముఖం అప్రసన్నంగా మారిపోయింది. తనకెక్కడా ఆశ్రయం లేదండి, మీరు తప్ప. తనను ఆదుకునే నాదుడే లేడు అంది ఇందుమతి. అతను చిన్నగా నవ్వాడు. తుఫాన్ బీభత్స వార్త విని అతను బందరు వెళ్ళాడు. పూర్ణిమ తండ్రికి ఏమీ మిగల్లేదని తెలుసుకుని ఆమెను పలకరించకుండానే వచ్చేశాడు. ఆమె ధైర్యం చేసి తన దగ్గరకు వస్తుందని ఊహించలేదు ఆయన. చూడమ్మా, ఏ కాలం ఎలా వచ్చి ఎలా పోతుందో అని నేను వాళ్ళ నాన్నతో వరకట్నం ఇచ్చి ఆ 3 ముళ్ళు వేయిద్దాం అన్నాను. ఆయన వినలేదు. సరుకమ్మి ఇల్లమ్మి డబ్బు తెస్తానన్నాడు. అతని మాటలకు పూర్ణిమ సర్పద్రష్టలా అయిపోయింది. కళ్ళొత్తుకోవడం కూడా మర్చిపోయింది. కట్నం డబ్బులో సగం వెండి పళ్ళెంలో పెట్టి నేను ఇచ్చాను కదండి. ఇందుమతి ఉండబట్టలేక అడిగింది. సగం అన్నాడా? పరువు కోసం అని ఉంటాడమ్మా. 1000 రూపాయలు ఇచ్చాడు. నాకే ఓ 5,000 ఖర్చుంది. అది తుఫాన్లో కొట్టుకుపోయిందనుకున్నాను అన్నాడు దిగులుగా. పూర్ణిమ అయోమయంగా చూసింది. తండ్రితో కూడా వెళ్ళి బ్యాంకు నుండి డబ్బు ఉంగరం తెచ్చింది. ఆ చెక్స్ తీసుకున్నామా, పువ్వుల చొక్కా తీసుకున్నామా అని తండ్రి తనను అడగటం, తాను సిగ్గుపడటం తనకు బాగా గుర్తు. అదీగాక పెళ్లి కొడుకు అమెరికా వెళ్ళి తనకు రాసిన ఉత్తరంలో స్పష్టంగా ఉంది. పూర్ణిమ, వీడు అమ్ముడైన అబ్బాయి అని అసహించుకోకు. నేను సంపాదించిన డబ్బుతో మొదట నీ డబ్బు నీ పేరు బ్యాంకులో వేస్తాను. ఆశయాలను అణగదొక్కే ఈ మధ్యతరగతి కుటుంబాల ఆడంబరాలను, ఆర్థిక స్థితిని సానుభూతితో అర్థం చేసుకో.
ఆ విషయమే ఇందుమతితో అన్నది. ఇందుమతికి శంకర్రావు వాలకం చూస్తుంటే మతిపోతోంది. అసలు ఈ మనిషి ఉద్దేశం ఏమిటి? అందుకే కోపంగా అడిగింది నిక్కచ్చిగా. మీ అబ్బాయి పూర్ణిమకు రాశాడండి 50,000 తీసుకున్నట్టు అంది కోపంగా. రాస్తాడు రాస్తాడు, నేను ఇచ్చారని చెప్పాను, ఏదో స్నేహితుని కూతురు కదా అని అన్నాడు దర్పంతో. అయితే అదే జాలితో స్నేహితుని కూతురన్న అభిమానంతో ఆ అమ్మాయికి ఆశ్రయం ఇవ్వండి అంది కోపంగా. ఆశ్రయం ఇవ్వడానికి ఏం లేదమ్మా, ఇస్తాము. రేపు పెళ్లి కావలసిన అమ్మాయి మా ఇంట్లో ఉంటే అందరూ ఏమనుకుంటారు? ఇద్దరు యువతులు కరెంట్ షాక్ కొట్టినట్టు నిలబడిపోయారు. మీ అబ్బాయికి చేసుకోవడం లేదా? తేరుకుని ఇందుమతి అడిగింది. అతను నవ్వాడు. అబ్బాయి అమెరికా వెళ్ళాడు. వాడి అభిప్రాయం ఎలా మారుతుందో. 5 ఏళ్లకు కానీ రాడు వాడు. అప్పటి వరకు వయసు వచ్చిన అమ్మాయిని ఉంచడం భావ్యం కాదు. ఉంచామే అనుకోండి, వాడు చేసుకుంటానంటే పర్వాలేదు, ఒకవేళ కాదంటే మధ్యలోనే తుంచింది ఇందుమతి. ఏమిటే విన్నావుగా, మీ కాబోయే మామగారి నిర్ణయం, వెళ్దామైక అంది కోపంగా. ఒకసారి వారి అడ్రస్ అడిగి తీసుకో ఇందు అంది మెల్లగా. వాడు ప్రస్తుతం ఉండే అడ్రస్ మా దగ్గర లేదు, రాయగానే పట్టుకొచ్చిస్తాను అన్నాడు నవ్వుతూ. మా అడ్రస్ ఎందుకులేండి, మేమే వచ్చి తీసుకుంటాం అంది ఇందుమతి. ఆవిడ ముఖం ప్రసన్నం కావటం గమనించకపోలేదు పూర్ణిమ. భారంగా ఇద్దరూ బయటకు వచ్చారు. కొండంత ఆశతో వచ్చారు. మనుషులు ఇట్లా మారతారా? ఏమిటే ఇంకా ఆలోచన? ఆ మనిషి నీకు సాయం చెయ్యాలనే ఉంటే నీ ఉత్తరం అందగానే వచ్చేవాడు. ఉత్తరం కూడా ఎందుకు, వార్తాపత్రికల్లో చూసే వచ్చేవాడు. పద అంది. ఇప్పుడు ఎలా? దిగులుగా చూసింది పూర్ణిమ. ఏమిటి ఆ ముఖం? నువ్వును చచ్చిపోవులే. అమ్మ అయ్యా ఆస్తి పోతేనే చచ్చిపోలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక అబ్బాయి తండ్రి కాదంటే చచ్చిపోవు. కానీ పద అంది కోపంగా. ఎక్కడికి వెళ్దామే? పూర్ణిమ అడిగింది. ఏట్లోకి. ఆ శంకర్రావు ఇల్లు కాకపోతే మనకు నిలవ నేడలేదన్నట్లు మాట్లాడతావే? ఇందు, తండ్రి నాటకం ఆడుతున్నాడు. కొడుక్కి నేనంటే ఎంత అభిమానమో ఆ ఉత్తరాలు చూస్తే తెలుస్తుంది అంది. ఇంకా ఆశ చావని పూర్ణిమ. ఆ కొడుకు వచ్చే వరకైనా బతకాలి కదా. ఇద్దరు బయటకు వచ్చి రిక్షా మాట్లాడుకుని ఇంటికి బయలుదేరారు. రవీంద్ర భారతి ముందు రిక్షా కాస్త స్లో అయింది. జనం, పోలీసులు ఉన్నారక్కడ. రిక్షా ఆ పాపం అంది ఇందుమతి. ఇక్కడేందుకే? పూర్ణిమ అడిగింది. అదిగో ఆ బండి మీద మిరపకాయ బజ్జీలు అమ్ముతున్నారు. బజ్జీలు కొనుక్కుని పైపిండి తినేసి మిరపకాయలు కళ్ళకంటించుకుని ఏడుద్దామని నోరు మూసుకుని పద అంది కోపంగా. పూర్ణిమ మాట్లాడకుండా ఆమె వెంట నడిచింది. అక్కడి ఆవరణ నిండా కార్లు, స్కూటర్లు ఉన్నాయి. బ్యానర్ వంక చూసింది. ఎవరో ఎమ్మెల్యే గారి అమ్మాయి ఆరవగ్రహమట. దానికి ముఖ్య అతిథిగా ఆశీర్వచనం ఇవ్వటానికి ప్రఖ్యాత సినీ నటుడు వస్తున్నాడట. అందరూ ఆహ్వానింపబడ్డవారే అంది పూర్ణిమ. మనము ఆహ్వానింపబడిన వారమే చిట్టి తల్లి. ఇలాంటి కార్యక్రమాలకు కళాభిమానులందరికీ ఆహ్వానం ఉంటుంది కానీ పద అంది. పూర్ణిమ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. జగజ్జెట్టి లాంటి వ్యక్తులు గేట్ దగ్గర నిలబడి ఇన్విటేషన్ కార్డుందా అని అడుగుతున్నాడు. జంకు గొంపు లేకుండా అక్కడికి వెళ్ళింది ఇందుమతి. ఓ చిరునవ్వు విసిరింది. శ్రీమతి సుందరి కృష్ణ వచ్చారా? అదేనండి, ప్రఖ్యాత నవల రచయిత్రి. మీరు అడిగేది కృష్ణ గారి గురించా? ఆవిడ ఇంత క్రితమే వచ్చారు అన్నాడు అతను. ఓ ఐసి, మమ్మల్ని రమ్మన్నది గేటు దగ్గరే ఉంటానంది అంది ఇందుమతి. అతను తెల్లబోయాడు. అంత పెద్ద రచయిత్రిని పట్టుకుని ఏకవచనంతో సంబోధిస్తుంది అనుకుని ఉంటాడు అతను. ఆమెను పిలుస్తారా? ధీమాగా అడిగింది ఇందుమతి. ఆమెను పిలవటం దేనికి? రండి. మరొకతను ఇందుమతిని, పూర్ణిమను లోపలికి పిలుచుకుని తీసుకువెళ్ళాడు. ఇందుమతి, ఆవిడ నీకెలా తెలుసు? మందమతి, ఇప్పుడే అక్కడ ఆహ్వాన పత్రికలో చూశాను ఆవిడ పేరు. అఫ్ కోర్స్ 1-2 రచనలు చదివాననుకో అంది. పూర్ణిమ ప్రాణం బెగబట్టుకుని ఆమె వెంట నడిచింది. నమస్తే మేడం. నమస్తే. ఎవరితోనో మాట్లాడుతున్న ఆవిడ ఇటు తిరిగింది. మీరు ప్రఖ్యాత రచయిత్రి కృష్ణ అని అందరికీ తెలుసు. మీ పేరు సుందరి అని, సుందరి కృష్ణ గారు తన స్నేహితురాలని మా అన్నయ్య చెప్తాడు అంది ఇందుమతి. ఆమె క్షణం తెల్లబోయినా మరుక్షణమే నవ్వేసింది. అలాగా, ఎక్కడుంటారమ్మా? చిక్కడపల్లిలో ఉంటామండి. మీ రచనలంటే నాకెంత అభిమానమో చెప్పలేను. అసలు మార్కెట్లోకి కొత్త పుస్తకం వస్తే చాలండి, కొనేస్తాను. నా అభిమాన రచయిత్రిని చూడాలని కోరిక ఎన్నాళ్ళలో ఉంది. ఇంటికి వస్తే మాట్లాడతారో లేదో అనే భయం. అందుకే ఇక్కడ మీ పేరు చూసి పోస్తోంది ఇందుమతి. పూర్ణిమ తెల్లముఖం వేసుకుని చూస్తుంది. ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. మంత్రి గారి కారు వచ్చింది. అందరూ కూర్చోండి, వాలంటీర్ అర్చారు. వస్తాం మేడం, మిమ్మల్ని చూసాం. జన్మ తరలించిపోయింది.
అదేంటమ్మా, కార్యక్రమం చూసి వెళ్ళండి. సుధీర్, రాము ఎవరు? ఆమె పిలుపు విని ఒక వాలంటీర్ వెళ్ళాడు. వీళ్ళని కూర్చోబెట్టండి, నా తరపునే వచ్చారు అంది. అతను తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఇదేం తమాషా? నోరు మూసుకుని కార్యక్రమం తిలకించి తరించవే మందమతి అంది. అప్పుడే తెరలేచింది. అమ్మాయి సభావందనం ప్రారంభమైంది. పూర్ణిమ కాసేపు అన్నీ మర్చిపోయి నాట్యం చూడడం ప్రారంభించింది. చంద్రశేఖరాన్ని తోటలో తిప్పి స్నానానికి పంపించి వరండాలో కూర్చుని వార్తాపత్రిక చూస్తున్నాడు సంజయ్. నమస్తే. చిరుగాదుల శబ్దంతో పాటు వినిపించిన మృదు మధురమైన గొంతు విని తలెత్తాడు. ఒక్క క్షణం గుర్తించటానికి తటపటాయించాడు. నేనండి, పూర్ణిమను. మీతో పాటు విజయవాడ నుండి వచ్చాను. ఓ, సారీ సారీ, రండి రండి. మీ కట్టు బొట్టు మాట అంతా మారింది, వెంటనే గుర్తించలేకపోయాను అన్నాడు ఎదుటి కుర్చీ చూపించి. ఈమె వచ్చి కూర్చుంది. అనవసరంగా పగటి భుజం మీదకి లాక్కుంది. చెప్పండి, మీ వాళ్ళు కనిపించారా? నేను ఒకసారి మీ ఏమతి ఇందుమతి ఇంటికి వచ్చి కనుక్కుందామని అనుకున్నాను అన్నాడు. థ్యాంక్స్. అదంతా మర్చిపోదాం అనుకుంటున్నాను. మీరు ఒక చిన్న సహాయం చెయ్యాలి అంది పమిట వేలు చూడుతూ. మళ్ళీ మీ భర్తగా నటించాలా అన్నాడు హాస్యంగా. కాదు అంది చిన్నపుచ్చుకుంది. అతను నాలుగు ఖర్చుకున్నాడు. సారీ, హాస్యం చేశాను. అతను అక్కడున్న బెల్ నొక్కాడు. ఏం లేదండి, 2-3 చోట్ల ఉద్యోగానికి ప్రయత్నించాను. ఎక్కడ చూసినా రికమెండేషన్లు, లంచాలు అడుగుతున్నారు. మాకు సిఫార్సు చేయగల హోదా గల బంధువులు లేరు, తెలిసిన వారు కూడా లేరు అంది దిగులుగా. చెప్పండి, ఎక్కడ అప్లై చేశారో, నా వల్ల అయితే ప్రయత్నిస్తాను అన్నాడు. చిన్నబాబు, తాను వచ్చానని గుర్తు చేశాడు రాములు. టీ ఇక్కడికే తీసుకురా అన్నాడు సంజయ్. రాములు వెళ్ళిపోయాడు. లాభం లేదు, 2 కంపెనీలలో వేకెన్సీ లేదన్నారు. ఒక చోట ఉంది, కానీ మేనేజర్ స్పష్టంగా చెప్పాడు ఎవరి రికమెండేషన్ అంగీకరించగట. 1000 రూపాయల లంచం అడుగుతున్నాడు. మా ఇల్లు ఆదుకుంటుందేమో అనుకుంటే అది డబ్బు దగ్గర 10 సార్లు ఆలోచిస్తుంది అంది మరింత దిగులు పడిపోయింది. అదే కంపెనీయో చెప్పండి, పూర్ణిమ చెప్పింది. అతని ముఖంలో రంగులు మారాయి. నిజంగా అంటున్నారా అన్నాడు అతను నిటారుగా కూర్చుని. అబద్ధం ఆడవలసిన పని లేదు సంజయ్ గారు. ఆ కంపెనీ యజమాని జబ్బు మనిషట. అతని కొడుకు కర్కోటకుడట. వెరీ ఇంట్రెస్టింగ్. అర్థమో అమ్మాయినో ఎరచూపితే గాని లొంగి రాడట. పచ్చి రౌడీ అట అంది దిగులుగా. అలాంటి చోట మీరు పని చేయగలరా? మొదట అలాగే భయపడ్డాను. మేనేజర్ నా భయం గ్రహించాడో ఏమో. ఆ ప్రొపరైటర్ గురించి ఓ నిజం చెప్పాడు. అవసరం అయితే వాడుకుంటాడట. నేను డబ్బిచ్చి చేరతాను. నా విషయంలో అతని ప్రమేయం ఉండదేమోలేండి అంది కాస్త నిశ్చింతగా. పై ఇన్ని తర్జన భర్జనలు ఎందుకు? ఒకసారి వెళ్ళి మీడియా యజమానిని కలవలేకపోయారా? ఆ ప్రయత్నము చేశానండి. అతను ఎప్పుడు ఫుల్ లోడ్లో ఉంటాడట. ఆ నిషాలో ఒక్కోసారి లంచం ఇచ్చినా వేకెన్సీ లేదు పొమ్మంటాడట అంది. వెరీ పెక్యులర్ కేస్. ఇలాంటి వాడు నేను రికమెండేషన్ చేసినా వింటాడన్న నమ్మకం లేదు మిస్ పూర్ణిమ అన్నాడు నిట్టూర్చి. రాముడు టీ తెచ్చి టీ పై పెట్టాడు. ఇద్దరికి చెరో కప్పు టీ ఇచ్చి బిస్కెట్ల ప్లేట్ పట్టుకున్నాడు. నాకు టీ చాలు అంది మొహమాటంగా. ఇంత మొహమాట పడితే ఉద్యోగం ఏం చేస్తారండి, తీసుకోండి అన్నాడు. ఆమె 2 బిస్కెట్లు తీసుకుంది. ఏమండి, నేను రికమెండేషన్ అడగటం లేదు. ఓ 800 రూపాయలు ఇస్తే నేను నెల నెలా కొంత డబ్బు ఇచ్చి తీర్చుకుంటాను. ముందు టీ తాకండి అన్నాడు తను టీ తీసుకుంటూ. మీకు అనుమానంగా ఉంటే నా దగ్గర ఓ చెయ్యి ఉంది, ఇక్కడ పెడతాను. అమ్మాలంటే మనసు అంగీకరించడం లేదు. అమ్మ ఇచ్చిన కానుకల్లో మిగిలింది ఇదొక్కటే. ఆ మాట అనుకుంటే ఆమె కళ్ళు నీటితో నిండాయి. ఓకే, అలాగే ఇస్తాను, టీ తాగండి అన్నాడు. పూర్ణిమకు 1000 ఏనుగుల బలం వచ్చింది. అతని పాదాలకు నమస్కరించాలని అనిపించినా గా ఉంటుందని టీ తాగింది. ఎన్నిసార్లు అతనితో చూపులు కలపాలని ప్రయత్నం చేసినా వ్యర్థమే అయింది. అతను ఎటో చూస్తూ టీ తాగుతున్నాడు. ఆమె కొంచెం శబ్దం చేస్తూ టీ కప్పు బల్ల మీద పెట్టింది. అతని కప్పు రాములు వచ్చి అందుకుని తీసుకెళ్లిపోయాడు. సంజయ్ లేచి వెళ్ళి 1000 రూపాయల కట్ట ఒకటి తీసుకువచ్చి ఆమెకు ఇచ్చాడు. వణుకుతున్న చేతులతో తీసుకుంది. గొలుసు బల్ల మీద పెట్టింది. చాలా థ్యాంక్స్ అన్నది డబ్బు పర్సులో పెట్టుకుంది. మెన్షన్ నాట్, నేను వడ్డీ వ్యాపారస్తులాగే ఇస్తున్నాను, తాకట్టు పెట్టుకుంది. థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు. ఈ కొనలకు లింకు అంటింది. చెల్లుతాయా ఈ నోట్లు అందు జిప్పు వేయబోదు. చెల్లదంటే తెచ్చివ్వండి అన్నాడు. వస్తానండి నమస్కరించింది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అని అతను లోపలికి వెళ్ళిపోయాడు.
ఆమెకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. తాను ఈరోజు ఉద్యోగంలో చేరిపోతుంది. తన బ్రతుకు తాను బతుకుతుంది. ఈ మేనేజర్ కాస్త మంచివాడే, లంచం అడిగాడు. అంతేగాని సికింద్రాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయని వెళ్ళింది. అతను ఎంత అసభ్యంగా మాట్లాడాడో గుర్తొచ్చింది. 3 రోజుల క్రితం వెళ్ళింది అక్కడికి. అతనికి ఎంత లేదన్నా 60 ఏళ్ళు ఉంటాయి. అందుకే నిర్భయంగా అతని గదిలోకి వెళ్ళింది. ఎవరమ్మా, ఏం కావాలి అన్నాడు. ఇక్కడ క్లర్క్ పోస్ట్ వేకెన్సీ ఉందని విన్నాను సార్ అంది. అతను పూర్ణిమను నక్షిత పర్యంతం చూశాడు. ఆఫీసులో ఖాళీలేం లేవే, అయినా నీలాంటి అందమైన అమ్మాయిలకి ఇచ్చే పని ఏముంది అన్నాడు ఆలోచిస్తూ. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం సార్. మొన్నటి తుఫాన్లో అన్నీ పోగొట్టుకున్నాను అంది దీనంగా. క్లర్క్ ఉద్యోగాలు ప్రస్తుతానికి లేవు. మరో పోస్టు ఖాళీగా ఉన్నది, చేస్తావా? అలాగే సార్, నాకు ఉద్యోగం ముఖ్యం. అయితే ఇలా రండి. అతను లేచి పక్క గదిలోకి దారి తీశాడు. పూర్ణిమ లేచి అతన్ని అనుసరించింది. అక్కడ అందమైన ఫర్నిచర్తో అధునాతనమైన ఒక గది, పక్కన 2 మంచాలు, వాటిపై ఇంపోర్టెడ్ బెడ్, అందమైన టేబుల్ ల్యాంప్, ఎంతో బాగుంది. నీ పేరు? పూర్ణిమ అంది. ఆ గదిలో తనకేం పని ఉంటుందో అర్థం కాలేదు. చూడు మిస్ పూర్ణిమ, ఈ డబుల్ కాట్ బెడ్ పై ఒక బెడ్ ఖాళీగా ఉంది. ఇది వరకు మంగు అనే అమ్మాయి ఉండేది ఇక్కడ. పూర్ణిమ నోరెండ పెట్టింది. డబుల్ బెడ్ లో ఖాళీ అంటే నా భార్య ముసిరిది అన్నాడు అతను. అతను ఏదో వయసువాడైనట్లు అనుకుంది కోపంగా. ఒకరోజు లేచి తిరిగితే 10 రోజులు పడుకుంటుంది. అతను అసభ్యంగా ఏమేమో చెప్పుకుపోతున్నాడు. పూర్ణిమకు అతని ఆంతర్యం పూర్తిగా అర్థమైంది. అక్కడున్న పేపర్ వెయిట్ తీసి అతని ముఖాన్ని కొట్టింది. అక్కడున్న వస్తువులన్నీ అతని మీదికి విసిరేసి యూ స్కౌండ్రల్, యూ రాస్కెల్ అంటూ కోపంతో చిందులు తొక్కుతూ బయటపడింది. అతను వెంట పడతాడేమోననే భయం లేదు. అతను తొట్టుకుంటూ బయటకు వచ్చేసరికి తాను బస్టాండ్కి చేరుకోవచ్చు అనుకున్నాడు. ఇతను ఒక డబ్బు మనిషి. 2వ రోజు డ్యూటీలో చేరిపోయింది పూర్ణిమ. ఆమెకు ఎంతో రిలీఫ్గా ఉంది. ఉత్సాహంగా బాదం హల్వా కొనుక్కుని ఇంటికి వచ్చింది. ఇందుమతి, ఓ ఇందుమతి, కింది నుండే పిలిచింది. ఏమిటే మందమతి? ఎదురు వచ్చింది ఆమె. నేను డ్యూటీలో జాయిన్ అయిన శుభ సందర్భంలో వంట వార్పు పక్కన పెట్టి హోటల్కి వెళ్ళి అటు నుండి అటు సినిమాకి వెళ్దాం అంది ఉత్సాహంగా. ఏమిటే జోరుగా ఉంది వ్యవహారం? ఉద్యోగం వచ్చింది కానీ జీతం రాలేదు కదా. నీ జీతాన్ని ఆశించి అప్పు పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు అంది నిర్మోహమాటంగా. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఈరోజు పార్టీకి నా దగ్గర డబ్బుంది కానీ త్వరగా బయలుదేరు. స్వీట్ తెచ్చావు కదా, మళ్ళీ పార్టీ ఎందుకు, సినిమాకి వెళ్దాం అంది. ఇద్దరు స్వీట్ తిని పొద్దున అన్నం ఉంటే తినేసి సినిమాకి బయలుదేరాడు. పూర్ణిమ తనకిచ్చిన మేటర్ టక్ టైప్ చేస్తుంది. ప్రొపరైటర్ ఆఫీసులో ఉన్నాడట. అసలు వాతావరణమే మారిపోయింది. కాళ్ళకు చక్రాలు వచ్చినట్లు తిరిగే ఆఫీస్ బాయ్ని చూస్తే నవ్వు ఆగడం లేదు. అంతకు ముందు అంతా చందమాము, బాలమిత్ర పట్టు కూర్చునేవారు. పూర్ణమ్మ 11:30కి టీ బ్రేక్లో మిమ్మల్ని ప్రొపరైటర్ గారికి పరిచయం చేస్తారట, రెడీగా ఉండండి అని పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. పూర్ణిమ నవ్వుకుంది. తన బట్టల వంక చూసుకుంది. ఇవాళ ఉన్న వాటిలో కాస్త మంచివే వేసుకొచ్చింది. ఆమె టైప్ చేయటం ఆపి గడియారం వంక చూసింది. 11:10 అయింది. కంగారుగా లేచి తల సవరించుకుని పర్సులో నుండి పఫ్ తీసి ముఖానికి అతుకుంది. పూర్ణమ్మ, నోటీసు. మళ్లీ పరుగులపై వచ్చాడు ఆఫీస్ బాయ్. తీసుకుని చూసింది. స్టాఫ్ మెంబర్స్ అందరినీ కాన్ఫరెన్స్ హాల్లో మీట్ అవ్వమని ఆదేశం ఉంది. ఇక్కడ పరిచయాలు ఎంత ఆర్భాటంగా జరగాలా అనుకుంది. కాన్ఫరెన్స్ హాల్ తెలిసినా అని ఎలా వెళ్లాలో చెప్పాడు ఆఫీస్ బాయ్. లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తారట. ఆర్పాటం చేసి అందరి కళ్ళు కప్పాలి కదా మరి అనుకుంది నిరసనగా. మెల్లగా లేచి కాన్ఫరెన్స్ హాల్ వైపు నడిచింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అందరూ బుద్ధిమంతులైన కుర్రాళ్ళు కూర్చున్నట్లు వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. బయట పులిలా గర్జించే వీరభద్రం కూడా బుద్ధిమంతుడైన కుర్రాళ్ళలా కూర్చున్నాడు. అందరికీ టీ బిస్కెట్లు వచ్చాయి. తోటి టైపిస్ట్ నవ్వితే తాను విష్ చేసింది. ఎదురు బల్ల మీద బిస్కెట్లు అమరుస్తున్న బాయ్ పక్కకు తప్పుకునేసరికి కంగారుగా అందరూ వచ్చారు. ఫుల్ సూట్లో అందంగా హుందాగా నడిచి వస్తున్నాడు యువకుడు. మన ప్రొపరైటర్ గారు పక్కన కూర్చున్న గంగం చెప్పింది. ఇతన విమల్ షూటింగ్ అడ్వర్టైజ్మెంట్ మోడల్లా ఉన్నాడు అని మెల్లగా అనుకుంటూ ఉలిక్కి పడింది. ఎవరు? తను చూస్తుంది నిజమేనా? ఎదురుగా కుర్చీలో సంజయ్. అతను అందరికీ విష్ చేశాడు. అందరూ తిరిగి విష్ చేస్తున్నారు. తను కళ్ళప్పగించి చూసి అతని ముందు బాయ్
జాఫర్ టీ పెట్టాడు. తీసుకోండి అని తన కప్పు ఎత్తాడు. అందరి కప్పులు శబ్దం చేసినట్లు లేచాయో ఏమో అనిపించింది శబ్దం. పూర్ణిమ కప్పు పట్టుకోబోతే చెయ్యి వణికింది. అతను తన ప్రొపరేటర్ అని తెలియక అతని ఇంట్లోనే అతన్ని గిఫ్ట్ వచ్చింది. 5 నిమిషాలు గడిచాయి. మిగతా కథ తరువాత భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.